ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా నన్ను బెదిరించేసరికి స్వార్థపరుణ్ణైపోయి అక్షయ్ను వాళ్లతో పంపించేశాను. ఉన్న పరిస్థితుల్లో అక్షయ అవనిని అమ్మ అని పిలిచినా ప్రమాదమే. పైగా అక్షయ్ను తీసుకువెళ్ళిన వాళ్ళు బాగానే చూసుకుంటారో అని నాకు అనిపించింది. ఈ నాటకంలో నేను పాత్రను కావలసి వచ్చింది. అక్షయ్ మీద అమ్మవారి కృపుంది, తనకేం కాదు శాంత. కావేరితో ఎవరో నాటకం ఆడించారండి. దాని వెనక వాళ్ల స్వార్థం ఏదో ఉండే ఉంటుంది. హలో, ఏమైంది? ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక నా తల బద్దలు కొట్టుకుంటున్నాను. అయినా నా బుర్రకి ఏం అందడం లేదు. మన కళ్ళ ముందు మనం ఊహించని ట్విస్టులు జరుగుతుంటే నువ్వు మాత్రం సైలెంట్ గా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నావు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అదే విధంగా మన ఇంట్లో ఏం జరిగినా అది నా ఆజ్ఞ లేకుండా జరగదు. నేను ఊహించని ట్విస్ట్లు కాదు, నేను క్రియేట్ చేయని డ్రామాలు కాదు. జరిగిందంతా నేను ఆడించిందే, నేను నడిపించిందే. ఓరి నాయనో! నారాయణరావు గారింట్లో కావేరి ఉంటుంది కదా, దానికి డబ్బులు ఎరగా వేసి మంచి నాటకం ఆడించాను. నాటకం సూపర్ డూపర్ హిట్ అయి అక్షయ్ ఇంట్లోంచి బయటికెళ్ళిపోయింది. ఎప్పుడు గాలిలా నీ చుట్టే తిరుగుతున్నాను, నీ నీడలా నీ వెనకే ఉంటున్నాను. నాకు తెలియకుండా ఇంత కథ ఎలా నడిపించావు బంగారం? నేను చేసే పనులు కొన్ని నీకు తెలిస్తే నాతో కాపురం కూడా చేయలేవు. అంతలా భయపడి చేస్తావు. ఇప్పుడు నా పరిస్థితి అదేలే. ఏంటి? ఏం లేదు, నువ్వు చాలా గ్రేట్ అని చెప్తున్నాను అంతే. అచ్చరే, నువ్వు ఇంత కథ నడిపించడం వెనకాల ఉన్న లాభం ఏంటి? ఆ అక్షయ్ని బయటికి పంపించడం ఒకటేనా? ఇంకేదైనా రహస్యం ఉందా? ఉంది. చాలా పెద్ద స్కెచ్. లోకల్ నేషనల్ రేంజ్ కాదు, ఇంటర్నేషనల్ రేంజ్. అవునా? దట్టుమచ్చుదేరా? ఏంటిది? తొందరగా నాకు చెప్పా ప్లీజ్ 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 ప్లీజ్. తర్వాత చెప్తానులే. నిహారిక, దొంగ మొగుడు దొంగ పెళ్ళం రహస్యంగా ఏ మంతనాలు జరుపుకుంటున్నారు? అమ్మయ్యా, మా మాటలేం వినలేదు, బతికిపోయాం. గండు పిల్లి మొహాలేసుకుని ఏంటి అలా చూస్తున్నారు? ఎదిగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావేంటి? అక్షయ్ ఇంటి నుంచి బయటికి వెళ్లడంలో నీ స్కెచ్ ఏమైనా ఉందా? చెప్పు. మాటలు మర్యాదగా రాని. ఏ, నీ కళ్ళ ముందే అక్షయ్ అమ్మా నన్ను ఎవరో తెలిసింది కదా, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మా మీద నీ అనుమానం ఏంటి? మాకేం సంబంధం ఉంది? అక్షయ్కు అమ్మా నాన్నలు దొరికారు అనే ఆనందం ఒకవైపున్నా, మరోవైపు వికాస్ మీద నాకు చాలా అనుమానంగా ఉంది. నువ్వెంత ముదురువో నీకంటే నీ బావ అంతకంటే ముదురు. ఇద్దరూ భయంకరమైన విషసర్పాలు. ఇదిగో, నువ్వు ఇలా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడావో అంటే నీ గురించి మామ దగ్గర చెప్పాల్సి వస్తుంది. చూడండి, అక్షయ్కు జరగరాందేదైనా జరిగి దాని వెనక మీ హస్తం ఏదైనా ఉందని తెలిస్తే మీ నడుములు విరగ్గొడతాను, మీ తోలొలుస్తాను.
మీ ఇద్దరిని చంపి హంతకురాలనైనా అవుతాను. నాలో మరో అవనిని చూస్తారు. జాగ్రత్త. అబ్బా, అవని ఇచ్చిన వార్నింగ్కి పులుసు కారిపోయింది కదా. అవని ఉగ్ర రూపం శివతాండవంలా ఉంటుంది. మనం అది చూడాలనుకోకూడదు. చూడు బంగారం, అక్షయ్ని అప్పగించడం వెనుకున్న ఆ ఇంటర్నేషనల్ స్కెచ్ ఏంటి? ముందు ముందు నీకే తెలుస్తుంది. అది ఇంతకు ముందు మనకి మన కూతురుతో టార్చర్ ఉండేది. దాని టార్చర్ వదిలింది అనుకున్నాం. ఇప్పుడు ఆ వికాస్ గాడు ఎంటర్ అయ్యి టార్చర్ కాదు కదా, నరకం చూపిస్తున్నాడు. నిహారికకు వికాస్ గాడికి కనిపించనంత దూరం పారిపోవాలనిపిస్తుంది. వాడు కొత్తగా ఏం స్కెచ్ వేశాడో అర్థమై చావట్లేదు. నేను ఇలా వాగుతుంటే నువ్వేంటి దర్జాగా కూర్చున్నావు? నేనేమి దర్జాగా కూర్చోలేదు మహాప్రభో. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నిలబడితే కళ్ళు తిరిగి పడిపోతానేమోనని లేవటానికే భయపడుతున్నాను. అమ్మా అక్షయ, మనం ఉండబోయేది ఈ ఇంట్లోనే. ఇదే మన ప్యాలెస్. ఇక నుంచి మనం సంతోషంగా ఉంటాం. వాడేంటి ఏక్ నిరంజన్ గాళ్లా ఉండేవాడు ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్లా ఫ్యామిలీ డ్రామాలోకి ఎంటర్ అయ్యాడు. వాడి వేషాలు మనం అంత తొందరగా అర్థం చేసుకోలేము గౌతమి. అక్క, అక్క, I will introduce my family. She is my wife and she is my daughter. ఆ? షాక్ అయింది చాలు. తొందరగా హారతి తీసుకుని వచ్చి లోపలికి స్వాగతం పలకండి. అక్క, నా భార్య కల్పన, నా కూతురు అక్షయ వచ్చారు. ఏంటి అలా చూస్తున్నారు? త్వరగా హారతి తీసుకురా అక్క. వీడేంటో వీడి అరాచకాలేంటో నాకేం అర్థం కావట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.